అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మస్తు మంచోడట రేవంతన్ సారు ఓట్లేసినోళ్ళు మాత్రం గుర్తుకురారు మోడీ సారుకుందట తెలంగాణ మీద ప్రేమ అందుకేనా పైసా ఇయ్యకుంటా డ్రామా వంకర్లు తిరుగుతున్నాయి సర్కార్ వాళ్ళ మాటలు మనిషికో తీరు చెప్తున్నారు లెక్కలు ఆఫీసర్లు అవుతున్నారు ఆగమాగం ఎవరు చెప్పిండ్రో వాళ్ళకు ఈ ఇగురం రోడ్డు రోలర్ తోని దొక్కిచ్చిండ్రు సీసాలు నేల పాలైనయి మందు నీళ్లు రేవంతం సారు శానా మంచోడు రేవంతం సారు శానా మంచోడు ఓట్లేసిన పబ్లిక్ మీద సారుకు మస్తు ప్రేమ అందుకే అందరినీ ప్రేమగా చూసుకుంటాడు ఎవ్వలకు చిన్న తిప్పలు వచ్చినా ఎమ్మడే ఊరికి మంచి చెడ్డ ఆడుచుకుంటాడని బడి పొలగాళ్లకు పాఠాలు పెట్టి సారు గొప్పదనం గురించి రాసినోళ్లకు ప్రైజులు కూడా ఇస్తారు కావచ్చు నిండు పున్నమి నాడు ఎంత చల్లగుంటదో రేవంతన్ సారు మనసు అంత మంచిగుంటది మంచోళ్లకు పోటీ పెడితే రేవంతన్ సారే ఫస్ట్ వస్తాడు కావచ్చు ఎందుకంటే ఇయాల రేపు ₹1,00,000 ఇప్పించిన వాళ్ళను కూడా మర్చిపోతున్నారు కానీ రేవంతన్ సారు అప్పుడెప్పుడో జైల్లో వండి పెట్టిన తోటి ఖైదీని కూడా యాది పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి కాగానే ఆయనను జైల్లోకెళ్లి బయటికి తెచ్చిండు ఇంటికి పిలుచుకొని కొలువిస్తానని చెప్పి తోలిండు అట్లనే అప్పుడెప్పుడో రేవంతన్ సారు కిరాయికున్న ఇంటోళ్ళను కూడా పోయి కలిసి వచ్చిండు ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చిండని వాళ్ళు చిన్నగా సంబరపడలే అట్లనే అప్పట్ల కుమారి ఆంటీని కూడా ఇంటికి పిలుచుకొని మర్యాద చేసే ఇయాల రేపు ఇట్లెవలన్నా చేస్తున్నారా చెప్పుండ్రి అందరిని యాది పెట్టుకొని కలిసి వచ్చుడంటే చిన్న ముచ్చట కాదు రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం పని చేసుకుంటా ఇట్లా అందరిని కలుస్తున్నాడంటే చిన్న ముచ్చటనా చెప్పుండ్రి అంత మంచిగానే ఉన్నది కానీ సారు అందరినీ కలుస్తున్నారు కానీ ఓట్లేసి గెలిపించిన మాకు తిప్పలొస్తే ఎందుకు వస్తలేరు సార్ అని రాష్ట్రంలో పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు నీళ్లు లేక పంటలెండి రైతులు జీవిడిచినా పట్టించుకుంటలేరాయే ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేసినా దేక్తలేరాయే గురుకుల బడులల్లా పిల్లలు జీవిడిచినా అటు దిక్కుపోతలేరాయే ప్రజాభవన్ కు రోజు వస్తా అందరి సమస్యలు ఇంటనని చెప్పి అటు దిక్కు కూడా పోతలేరాయే మీకు ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ఏ తిప్పలొచ్చినా కనీసం వాళ్ళ దిక్కు కన్నెత్తి కూడా చూస్తలేరాయే లాస్ట్ కు SLBC సొరంగం కూలిపోయినా 9 రోజుల దాకా అటు మోకాన్నే పోకపోతుంది కానీ మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి మాత్రం ఊకే ఊరకబడుతుంది ఓట్లేసి మాతోని మన్ను బుక్కియబడుతీవని పబ్లిక్ మస్తు బాధపడుతున్నారు అడ్డాల నాడే బిడ్డలు గాని గడ్డాల నాడు కాదన్నట్టు ఓట్లప్పుడే పబ్లిక్ కావాలి గాని ఇప్పుడు వాళ్ళతోని పనే ఉన్నదని రేవంతన్ సారు అనుకుంటున్నాడేమోనని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అబ్బబ్బా ఎంత మంచి మాట చెప్పిండులా రేవంతన్ సారు ఇంత మంచి మాట చెప్పినందుకు నోట్ల 2 కిలోలంత చక్కెర వేయాలి గిన్నెడంత పాశం వండి పెట్టాలి అవసరమైతే రోజుకు 3 పూటలు మస్తు స్వీట్లు వేసి పెట్టాలి లేకపోతే ఏంది చెప్పుండ్రి ఎవ్వలకు తెలవని గంత పెద్ద మాట చెప్పినందుకు ఆయనత చెయ్యాలి కదా ఆగుర్రి ఆయనత నిజమే అనుకొని చక్కెర కొనుక్కోడానికి దుకాణం కూరికేరు మొదలు ఈ వార్త చూడుండ్రి చక్కెర దేవాలనో వేరే దేవాలనో మీకే తెలుస్తుంది నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు మనకి ఏదన్నా ఒకటి చేయాలని ఇన్నరా ముచ్చట మోడీ సారు చాలా మంచోడట తెలంగాణకు ఏం చేసుటానికైనా వెనకాడతలేడట నిజంగా ఎంత మంచి ముచ్చట చెప్పిండు కదా సారు ఇక చూడుండ్రి ప్రేమ ఎట్లా గారిపోతున్నదో राज्यसभा के दरवाजों को बंद करके संसद के दरवाजे बंद करके सदन ऑर्डर में नहीं था तब भी आंध्र के लोगों की भावनाओं का आदर किए बिना कांग्रेस ने अपने नेताओं तक नहीं छोड़ा है आंध्र प्रदेश में कांग्रेस सरकार अहम भूमिका निभाई उसके साथ क्या किया जिस आंध्र ने यहाँ सत्ता में बैठने के लिए उनको मौका दिया उनके साथ क्या किया उन्होंने बहुत सम्राट तरीके से आंध्र प्रदेश का विभाजन తలుపులు మూసి తల్లిని చంపి బిడ్డను తీసిండ్రని తెలంగాణ ఇచ్చుడు మీద మాట్లాడిండు మనకు ఇయ్యాల్సిన పైసలు ఇయలే ప్రాజెక్టులు ఇయలే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు పట్టుకుపోయిండు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ముచ్చటను బొంద పెట్టిండు హైదరాబాద్ కు వరదలు వస్తే ఆట నియలే వరంగల్
వరదలు మునిగితే ఒంగి కూడా చూడలే, పాలమూరుకు జాతీయ హోదా ఇయ్యలే, కాళేశ్వరానికి కష్కడాన్ని నిధులు కూడా ఇయ్యలే, మెట్రోకు పైసలు అడిగితే మాతోని కాదన్నాడు, మంచినీళ్ళ మిషన్ భగీరథకి ఇస్తామని చెప్పిన పైసలకు కూడా ఎగనామం పెట్టిండు, మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు అడిగితే నోరు తెరవలే, కేంద్రీయ విద్యాలయాల బడులు ఇయ్యలే, జిఎస్టీ తెచ్చి మన జేబులకు షిల్లు పెట్టి వాళ్ళ జేబు నింపుకున్నాడు, మనం కట్టిన ట్యాక్సులల్లా మనకు రావాల్సిన పైసలు కూడా ఇస్తలేడు, ఆఖరికి మొన్న 2 బడ్జెట్లలో కూడా రూపాయి ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటా పోతే రాస్తే రామాయణం అంతా, ఇంటే భారతం అంతా అన్నట్టే ఉంటది మోడీ సార్ కథ. తెలంగాణ అనే వరకు ఎడమ చేయితోను కూడా కాకిని కొట్టడన్నట్టే చేస్తుండు మోడీ సారు. అయినా గాని రేవంత్ సార్ కు మాత్రం మస్తు మంచిగా అనిపిస్తున్నదట. అంతగానం ఎందుకు నచ్చుతున్నదో సమజైతలేదు. కానీ ఓ దిక్కు ఎమ్మెల్యేల కేసుండే, ఇంకో దిక్కు నోట్ల బ్యాగుతోని దొరికిన కేసుండే. వాటి గురించి ఏమన్నా లోపట మిలాఖాత్ అయిందా ఏందని అందరూ మాట్లాడుకుంటున్నారు. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు, సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు. నేను ఇది వరకే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, సర్కారు వాళ్ళ ఖర్చురం చక్కగా నడుస్తలేదు. అల్పటికి గుంజుతున్నది, దాపటికి గుంజుతున్నది. చక్కగా నడవాల్సిన ఖర్చురం 40 వంకలు తిరుగుతున్నది. బయటికి మాత్రం అంత మంచిగానే ఉన్నది, బండి జోర్దారుగా పోతున్నదని చెప్పుకుంటున్నారు. అవును, ఏంది నమ్మబుద్ధి అయితలేదా? ఈ వార్త చూడుండ్రి. నరం లేని నాలుకే 40 తీర్లా మాట్లాడుతుంది అన్నట్టే చేస్తున్నారులా మన సర్కారోళ్ళు. ఎస్ఎల్బిసి సొరంగం మీద ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏం మాట్లాడిండో చూడుండ్రి. ఆనాడు నువ్వు ఎస్ఎల్బిసి మేము మొదలు పెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు చేసి పడవ పెట్టి ముఖ్యమంత్రి సారే చెప్పిండు, నిజమే కావచ్చని అనుకున్నారు కదా. కానీ మంత్రి జూపల్లి సార్ ఏం చెప్తున్నాడో చూడుండ్రి. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. ఇన్నారు కదా ముచ్చట ఎట్లున్నదో. ఒకళ్ళు తూర్పుకు పోతే ఇంకొకరు పడమటికి పోతున్నారు. సర్కారులున్నోళ్ళే ఇట్లా తప్పులు చెప్తే ఎట్లా చెప్పుండ్రి. కారు పాటోళ్ళు సర్కారులు ఉన్నప్పుడు 12 కిలోమీటర్ల సొరంగం తవ్విండ్రు. కానీ మన రేవంత్ సార్కు మంది బిడ్డలను మా బిడ్డలని ముద్దాడు బాగా ఇష్టం కదా. అందుకే వీళ్ళ 12లకెళ్ళి 10 తీసుకుపోయి వాళ్ళ ఖాతాలు వేసుకున్నాడు. కానీ సర్కారోళ్ళ దగ్గర బరాబర్ లెక్కలుంటాయి. ఆ సర్కారుకు పెద్ద మనిషి లెక్కున్నది రేవంత్ సారేనాయే. మరి ఆయననే ఇట్లా అబద్ధాలు చెప్తే ఎట్లా చెప్పుండ్రి. రాజకీయంలో ఉన్నోళ్ళు అబద్ధాలు చెప్తూనే ఉంటారు గాని మీరు ఇట్లా దిగజారి మాట్లాడితే ఎట్లా సారు. జర మీ కుర్సీకున్న గౌరవం కాపాడుండ్రని పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు. నాకు ముచ్చట అస్సలే సమజైతలేదుల్లా. 2-3 రోజుల సంధి వార్తలు చదువుడు అయిపోయినాక కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నా. అయినా కానీ సమజైతలేదు. వాళ్ళేమో పెద్ద పెద్ద చదువులు చదివి ఆఫీసర్లు అయినరు. వాళ్ళు ఇట్లెందుకు చేస్తారు? అసలు వాళ్ళు చేస్తుండ్రా? వాళ్ళతోని ఏరేటోళ్ళు ఎవరన్నా చేయిస్తున్నారా? బబ్బబ్బబ్బా, ఆలోచించి నా తలకాయ ఖరాబ్ అవుతున్నది. పోండ్రి. మన ఆఫీసర్లు మతి మరుపులా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కేటట్టే ఉన్నారులా. వాళ్ళ చేతలు అట్లున్నాయి. రాష్ట్రంలో అన్ని బడులల్లా తెలుగు చెప్పాలి, లేకపోతే మంచిగా ఉండదని మొన్న ఓ ఆర్డర్ ఇచ్చిండ్రు. మంచి నిర్ణయం తీసుకున్నారని చాలా మంది అనుకున్నారు. కానీ ఇదే ముచ్చట మీద 6 ఏండ్ల కిందనే కేసీఆర్ సార్ సర్కారోళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే వరంగల్ కాడ ఎయిర్పోర్ట్ కు కేంద్రమోళ్ళు పచ్చ జెండా ఊపిండ్రు కదా. రేవంత్ సార్ వచ్చిన ఏడాదిలోనే కేంద్రమూలతోని మాట్లాడి చేయించిండని చెప్పుకుంటున్నారు. కానీ పోయిన సర్కారోళ్ళు లెటర్ల మీద లెటర్లు రాసిండ్రు. కేసీఆర్ సార్ కూడా ఢిల్లీ పోయి కేంద్రంలో ఉన్న మంత్రులను కలిసి లెటర్ ఇచ్చి వచ్చిండు. కానీ ఇప్పుడేమో మొత్తం రేవంత్ సారే చేసిండని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇంకో దిక్కు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మేం తెచ్చినామని ఫైటింగ్ చేసుకుంటున్నారు. కానీ పోయిన సర్కారోళ్ళు ఇచ్చిన ఆర్డర్లు లెటర్లు ఇప్పుడున్న ఆఫీసర్లకు తెలియదా? తెలిసినా గాని రేవంత్ సారు గొప్ప పని చేసిండని చెప్పుకుంటానికి ఇట్లా చేస్తున్నారా తెలుస్తలేదు. కానీ పార్టీలు ఇట్లా చేసిండంటే ఏందో అనుకోవచ్చు. గాని ఆఫీసర్లు కూడా పార్టీ లెక్కనే చేస్తే ఎట్లా చెప్పుండ్రని ఈ ముచ్చటెరికేనోళ్ళు మాట్లాడుకుంటున్నారు.
మందు అలవాటున్నోళ్ళు గుండె ధైర్యం చేసుకొని వార్త చూడుండ్రి. వార్త చూసినాక పానం అటు ఇటు అయితే నాకు సంబంధం లేదు. అవ్వా ఇట్లా చేస్తారా అని కళ్ళు తేలేసినా నాకు సంబంధం లేదు. బీపీలు షుగర్లు పెరిగినా నాకు మాత్రం అస్సలే సంబంధం లేదు. సరే మంచిగానే ఊరిస్తున్నావు కానీ అసలు వార్త ఏందని చూస్తున్నారు కదా, ఇక చూడుండ్రి. అబ్బర కొడుక ఎంత పని చేసిండ్రు, ఎంత ముద్దుగున్నాయి సీసలు. ఇట్లా చేసి పాడైతున్నారు. ఇట్లా దొక్కిస్తే ఏం వస్తది? బంగారం అసంటి మందును నేలపాలు చేస్తున్నారని బాధపడుతున్నారు కదా. కానీ ఏం చేస్తాం చెప్పుండ్రి, అది దొంగ మందు. పక్క రాష్ట్రాలకెళ్లి ఆంధ్రకు తెచ్చిందట. రోడ్ల పొంటి బండ్లను చెకింగ్ చేస్తే అండ్ల బయటపడ్డది. దాన్ని తీసుకొచ్చి అంబాజీపేట మార్కెట్ లో పెట్టి ఇట్లా రోడ్డు రోలర్ తోని దొక్కిచ్చిండ్రు. ఆంధ్రలున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయింది. పాపం చుట్టూ నిలబడ్డ మందు బాబుల పానాలైతే గాలిలనే పోయినాయట. తలో సీస చేతులు పెట్టినా చేతులెత్తి మొక్కేటోళ్ళం కదా అని అనుకున్నారట తాగుడు అలవాటున్నోళ్ళు. పాపం తాగుబోతులకు ఎంత కష్టం వచ్చి పాడైంది.